ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు సైతం నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా నోటీసులు అందాయి. అనిల్ తో పాటు 3 సిబ్బందిని ఈడీ విచారించబోతోంది. ఇప్పటికే 4 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు పంపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. భర్త అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బంది 3కి కూడా ఈ నోటీసులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సోమవారం ఈ 4 కలిపి విచారించబోతుంది. ఇప్పటికే ఈ 4 ఫోన్లను కూడా ఈడీ సీజ్ చేసింది. అయితే ప్రధానంగా ఈ యొక్క లిక్కర్ కేసులో ఏదైతే లాభాలు వచ్చాయో ఆ లాభాల్లోని 5.5 కోట్ల రూపాయలతో ఫీనిక్స్ గ్రూప్ ద్వారా కొన్ని స్థలాలను, హైదరాబాద్ లో కొన్ని స్థలాలను కవిత భర్త అనిల్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ పేరు మీద కొనుగోలు చేశారన్నది ఈ యొక్క ఈడీ దర్యాప్తుతో తేలింది. ఈ యొక్క మనీ ట్రయల్ ఎక్కడికి వెళ్ళింది, ఏదైతే ఈ యొక్క కుంభకోణం ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారంటూ దర్యాప్తు చేసినప్పుడు 5.5 కోట్ల రూపాయలతో కొన్ని స్థలాలను ఈ ఫీనిక్స్ గ్రూప్ ద్వారా వీళ్ళు కొనుగోలు చేశారు. అభిషేక్ బోయినపల్లి పేరు మీద కూడా కొన్ని స్థలాలను కొనుగోలు చేశారంటూ ఈ యొక్క దర్యాప్తులో వెల్లడైంది. బహుశా దాని గురించి విచారించడం కోసం భర్త అనిల్ కూడా నోటీసులు ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. సోమవారం ఈ భర్త అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బంది 3ని కూడా ఈడీ విచారించబోతుంది. లక్ష్మీదుర్గ. సో కృష్ణ, అయితే అంటే ఇప్పుడు కవితని 1 వీక్ కస్టడీకి ఇవ్వడం కానీ, తర్వాత వ్యక్తిగత సిబ్బందికి అలాగే ఎమ్మెల్సీ కవిత భర్తకు నోటీసులు ఇవ్వడం, మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగానే ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా ఇప్పటి వరకు ఉన్న పరిణామాలన్నీ చూస్తే? కృష్ణ, ఖచ్చితంగా ఈడీ అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కోర్టులో హాజరుపరచాల్సింది. అంతవరకు కూడా కవితను ఈడీ కార్యాలయంలోనే సెల్లోనే ఆమెను విచారించబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ రోజు ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క రిమాండ్ సంబంధించి కస్టడీ రిపోర్ట్ ఉందో ఆ కస్టడీ రిపోర్ట్ లో కూడా ఈ కవిత అసలు ఈ సూత్రధారులలో ప్రధానమైనటువంటి సూత్రధారి, కుట్రదారు, అదేవిధంగా లబ్ధిదారు కూడా అంటూ పేర్కొంటూ ఏ విధంగా సాక్ష్యాలను నాశనం చేయాలనుకున్నారు, ఈ 100 కోట్ల రూపాయల ముడుపులను అధినేతలకు ఏ విధంగా పంచిపెట్టారు, తర్వాత ఎవరెవరు కవితకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు, ఈ వివరాలన్నింటినీ కూడా అందులో పేర్కొన్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈడీ మళ్ళీ కవిత ద్వారా కొన్ని ఆమె ద్వారా రాబట్టబోతున్నారు. గతంలో 3 సార్లు ఈడీ కవితను విచారించింది. అయినప్పటికీ కూడా కొన్ని వివరాలను ఆమె దాచిపెట్టారని ఈ రోజు ఈడీ కస్టడీ రిపోర్ట్ లో కూడా పేర్కొంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ తో పాటు వ్యక్తిగత సిబ్బందితో కూడా కౌంటర్ క్వశ్చనింగ్ చేసి ఏదైతే మిగతా నిందితులు చెప్పారో ఆ నిందితులు చెప్పినటువంటి అంశాలన్నీ కరెక్టా కాదా అని కూడా క్రాస్ చెక్ చేయబోతున్నారు.